ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము ఈశ శక్తి. ఈరోజు నామము ఈశ శక్తి అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ యొక్క సర్వశక్తులు. సగుణాకారమైనటువంటి పరమేశ్వరిలో ఉంటాయి. ఇద్దరు వేరు వేరు కాదు. జగత్తు సృష్టి స్థితి లయ ఈ క్రియలు జరిగినప్పుడు పరమాత్మ సగుణాకారంగా మనం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. మనం తెలుసుకోవటం కోసం అన్నమాట. ఆయన గురించి ఏమని ఇట్లా ఉంటుంది, మొత్తం ఏకత్వమే అని చెప్పి అనమాట. ఈ స్వతంత్రమైన శక్తి ఒకటి, అది విశ్వంలో స్వతంత్ర శక్తి అంటారు. ఈ సగుణాకార పరబ్రహ్మమైన రాజరాజేశ్వరి పరాభట్టారి కానబడే అటువంటి నామము రూపం గురించి అనేక ఉపనిషత్తుల్లో తెలియజేయబడింది. ఇప్పుడు శ్వేతాశ్వరోపనిషత్తు 1-3లో కూడా బాగా వివరంగా ఉంది. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఈ సగుణాకార పరబ్రహ్మం గురించి, నిరాకార పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలంటే మనకి ఎక్కువ శాతం నమ్మదగిన సత్యం ఉపనిషత్తుల్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం. విడిగా వాటిల్లో తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది. మనకి స్మృతులలో కొంతవరకు ఉంటుంది, కానీ పూర్తిగా మనం ఈనాటి దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి గెస్సింగ్ చేయలేమన్నమాట. స్మృతుల్లో అయితే మనం తెలుసుకుంటాం. మనకి అందులో చాలా వరకు వివరంగానే ఉంటుంది. శృతుల్లో ఎవరైనా తెలియకపోతే కొద్దో గొప్ప శ్రీ విద్యోపాసకుల దగ్గర తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాందోగోపనిషత్తులో ఉద్దాలక అరుణి మహర్షి అని ఒక అతను ఉంటారు. చాలా మంచి బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడి పేరు శ్వేతకేతువు. శ్వేత ప్లస్ కేతువు. సహజంగా మన ఈ యొక్క గ్రహ ఫలిత జ్యోతిష్యంలో కేతు అంటే ఆధ్యాత్మిక ఫీలింగ్స్ అంటారు కదా. వీళ్ళ ద్వారానే అవన్నీ కూడా ఉద్భవించున్నాయి అన్నమాట, ఈ పేర్లు బట్టే. సరే, ఈ శ్వేతకేతుకు ఆత్మజ్ఞానం గురించి, పరమాత్మ గురించి సంబంధించిన చర్చలు ఈ చాందోగోపనిషత్తులో తండ్రి కొడుకుల సంవాదం ఉంటుంది. అప్పుడు కాలంలో తండ్రి గురువు ఉండేవాడు, స్నేహితుడు అన్నీ తండ్రే ఉండేవాడు. అర్థమైందండి? వేరే వాళ్ళు కాదు, ఎక్కువగా తండ్రి. సరే, అప్పుడు ఈ కుమారుడు అడుగుతాడు, నాన్నగారు మరి కనపడుతుంది కదా ఇదంతా ఏంటి, అసలు మీరు చాలా సీనియర్ కదా అంటే అప్పుడు చెప్తాడు, నాయన సృష్టికి పూర్వం ఈ ప్రపంచం నామరూపములతో ఏమీ లేదు. వేదము ద్వారా నేను తెలుసుకుంది అదే, నామరూపాలు ఏమీ లేవు. ఇప్పుడు కేవలం ఈ విశ్వంలో సత్తు అంటే ఉనికి లేని సత్యం, మనం వర్ణించడానికి చెప్పటానికి ఏమీ లేనటువంటిది అన్నమాట. దీనిని వచ్చేసి ఈ యొక్క ఉనికి లేని సత్యం అనేటువంటిది ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఆత్మ, పరమాత్మ ఇలాంటివి పేర్లతో ఉండటం, ఆ పరబ్రహ్మం అనేక తత్వాలుగా కావాలి. దీన్ని మీరు మన ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం బిగ్ బాంబింగ్ అని జరిగి ఈ సృష్టి ఇలా ఏర్పడిందని సైన్స్ చెప్తుంది కదా, ఇది కంపేర్ చేసుకుంటూ ఉంటే ఈ లాంగ్వేజ్ని మనం ఆ విధంగా చూసుకుంటే అర్థమవుతుంది. అప్పుడు ఆ పరమాత్మ ఏం చేశాడంటే అనేక తత్వాలు కావాలని అనుకున్నాడు. సృష్టికి పూర్వం అనుకున్నప్పుడు అనేక రకాలైన జీవాలు, రూపాలు మొత్తం రూపము దాల్చాడు అన్నమాట. ఎవరో సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి పరమాత్మ. తర్వాత ద్రవ ఘన పదార్థంలో కూడా రూపం దాల్చి సృష్టి అనబడే పేరు కలిగిన ఒక ఆకారం పొందాడు పరమాత్మ. సృష్టి అనబడే ఒక ఆకారం, ఇవన్నీ జరిగిన తర్వాత. సో ఈ రకంగా పరబ్రహ్మ అనబడే ఆత్మస్వరూపమైన పరమాత్మ విశ్వ సృష్టి నామరూపము ధరించిన తర్వాత ప్రాణులు ఎట్లా పుట్టినాయి? అర్థమైందండి? ప్రాణులు ఎలా పుట్టినాయంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, అండజములు అంటే గుడ్లు. మొత్తం ఈ భూమి మీద ఉన్న గుడ్లు అన్నిటి ద్వారా కొన్ని రకములైన ప్రాణులు ఉత్పత్తి అయినాయి. జారజాలంటే స్త్రీకి సంబంధించిన యోనుల ద్వారా కొన్ని మనుషులు, పశువులు అలాంటివి వస్తూ ఉన్నాయి.
ఉద్బీజములు అంటే విత్తనాల నుంచి అన్నమాట, భూమి నుంచి చెట్లు చేమలు ఇలాంటివి. స్వేదజములు అంటే చెమట ద్వారా అన్నమాట. కొన్ని ఊష్మాముజ్వాలంటే వెచ్చదనంగా ఉండేటువంటివి, క్రిమి కీటకములు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఇవన్నీ ఈ విధంగా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రాణులన్నీ చచ్చిన తర్వాత వాటి నామరూపములు పోయి ఎవరైనా సరే వాటి ఒరిజినల్ అయిన ఆత్మలో కరిగిపోతాయి. అంటే ఆయన ఒక ఒక మనిషి అనేక రూపాలు ధరించడం జరిగింది కదా, మళ్ళా రూపం ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కలిసిపోతుంది అన్నమాట. అలాగే నదులు కూడా ఇప్పుడు మనం ఎంతో పవిత్రంగా మనం పూజ చేస్తుంటాము. గంగా నది అంటాం, ఆ నది అంటాం, యమునా నది, అనేక రకాల పూజలు చేస్తుంటాం. అవి సముద్రంలో కలిసిపోయిన తర్వాత వాటికి రూపము ఉండదు, పేరు ఉండదు. అట్లా మీరు ఆలోచించగలిగితే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ నామరూపాలకు ఇంకా బాగా వివరణ కావాలండి ఆత్మజ్ఞానం గురించి. మేము ఈ ఫిజికల్ ఆధ్యాత్మికం ఎంత చేసినా మాకు వాస్తవమైనటువంటిది ఏదో చెయ్యాలి, ఎవరో ఏదో చేస్తారన్న భ్రమలో ఉన్నామంటే ఎవరు ఏమీ చెయ్యరు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆత్మజ్ఞానం కలిగి పరమాత్మ జ్ఞానం తెలియాలంటే ఎట్లా తెలుసుకుంటారంటే, మీరు ఎవరైనా సరే ఒక మర్రి పండుని తీసుకోండి. మర్రి పండుని అతను ఉద్దాలక మహర్షి తన కుమారుడు ఇట్లాగే అడుగుతున్నాడు. మీరు నేను ఎలా అడుగుతున్నామో మాకు ఏ దేవాలయానికి వెళ్ళి మాకు అది చేయి ఇది చేయంటే వాళ్ళు డైరెక్ట్గా మనతో మాట్లాడలేకపోతున్నారు. కానీ మాట్లాడితే ఏమంటారంటే మేమేమీ చెయ్యలేము. ఎందుకని? మేము నీలాగనే పరమాత్మ యొక్క సంకల్పం వల్ల మేము ఉద్భవించాము, మేము ఆయనలో కలవాల్సిందే. కాబట్టి ఆయన అలా మేమెంతో నువ్వు అంతే అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరైనా సరే మనం ఏంటంటే మనకున్న అనేక సమస్యలు, ప్రాబ్లమ్స్, కోరికలు, తర్వాత మనకున్న అనారోగ్య సమస్యలతో మనం వాటిని నివారించుకునే మార్గం తెలియక, మనకి సొంతంగా మార్గం మన తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి ఇప్పటి వాళ్ళకి ఎవరికి ఎక్కువ శాతం మందికి రాలేదు. దాంతో వీళ్ళేం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. సమస్య వేరు, భయం వేరు కదా. భయం వల్ల ఏమవుతుందంటే శరీరంలో అనేక రసాయనికములు జరిగి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఏమని మనం అక్కడికి అంత దూరం ప్రయాణాలు చేసి అనేకం చేస్తున్నాము. కానీ చేయటం వల్ల జరుగుతుంది యాదృచ్ఛికంగా ఆ పని మనకి జరగచ్చు, మనకి ప్రాప్తం ఉండి యాదృచ్ఛికంగా జరగచ్చు. కానీ మనం దానివల్ల ఆ దేవతా ఆరాధన కానీ ఆ దైవానికి సంబంధించి దాన్ని జరిగిందని మనం కొన్ని వందల మందికి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి వీళ్ళందరినీ కూడా అట్లా పంపిస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? శాస్త్ర ప్రామాణికమైన ఆధ్యాత్మికం ఆలోచించాలి. ఏం చెప్తున్నాయి శాస్త్రాలు? ఉపనిషత్తుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఈ తండ్రి కుమారులు ఇదే సూత్రం మనలాగా అడుగుతుంటే ఆ తండ్రికి ఇసుగు పుట్టి కొడుక్కి, నువ్వు మర్రి గింజ తెచ్చుకో, మర్రి పండుని తెచ్చుకొని ఆయన అంటే తీసుకొస్తాడు. అది పగలు కొట్టమంటే పగలు కొడతాడు కొడుకు. మీ గింజలు కనపడుతున్నాయి మర్రి పండులు అంటే కనపడుతున్నాయి నాన్నగారు, బాగా కనపడుతున్నాయి, వాస్తవమే కదా, కనపడుతుంది, కనపడలేదని అట్లా చెబుతామంటాడు. సరే అట్టయితే నీ కళ్ళకి కనపడింది. సరే తర్వాత ఆ గింజలు బయటికి తీ అంటాడు. కొంచెం గింజలు కాసింది తీసి పక్కన పెడతాడు. మనకు గంధం సాన లాగా ఉంటాయి కదా, రాళ్ళ సానం నూరుకుంటామే, అలా రాళ్ళ సానం మీద ఈ గింజలు మర్రి గింజలు వేసి వాటిని కొట్టమంటాడు. కొడతాడు కుమారుడు. పైన రాయితో కొడితే ఏం కనపడింది? గింజ పక్కలు కొడితే గింజ లోపల ఏమంటే గింజ లోపల ఏం కనపడుతుందండి? మీరు ఎట్లా మాట్లాడతారండి నాన్నగారు? గింజ లోపల ఏం కనపడదు కదా అంటాడు. కనపడదా అంటాడు. సరే కనపడదా. సరే అంటే బయటికి వెళ్దాం దాన్ని తీసుకొని ఆశ్రమం బయటికి తీసుకొచ్చి పెద్ద మర్రి వృక్షం చూపిస్తాడు. కొమ్మలు, కాడలు, కాయలు, పండ్లు, పెద్ద పెద్ద ఊడలు అన్నీ ఉంటాయి, చాలా పెద్దది. ఇదేంటి అంటాడు. ఇందాక మనం గింజ పగలు కొట్టాం కదా, అందులోంచి వచ్చిన చెట్టు నాన్నగారు, అదేంటి అక్కడ కనపడలేదు, ఇక్కడ ఎట్లా కనపడుతున్నాడు అంటే సమాధానం చెప్పలేకపోతాడు. మీరైనా ప్రాక్టికల్గా చేసుకోవచ్చు. అసలు చెట్టు కనపడుతుంది సత్యమే కదా, అసత్యం కాదుగా. మరి గింజ లోపల ఎందుకు కనపడతలేదు? టైము రాలేదు దానికి. కర్మ పక్వానికి వచ్చినప్పుడు కర్మ అంటే పని,
దాని టైం ఆసనమైనప్పుడు ఆ చెట్టు ఏ విధంగా స్లోగా పెరుగుతుందో ఆ విధంగా మనం చేసిన కర్మల రీత్యా కర్మ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు అవగతమై ఆ కర్మ ఫలితాల వలన మీకు బాధలు కలగకుండా, దుఃఖాలు కలగకుండా, అనారోగ్యాలు రాకుండా ఇవన్నీ ఉండాలంటే ఆత్మజ్ఞానం ఉంటే ఇవన్నీ వాటి గురించి మీకు అవగతం అవుతుంది. ఒక ఒక అనారోగ్యం వస్తే దాన్ని 100 రకాలుగా మీరు చూడకుండా, చెయ్యకుండా, రాకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం కావాలి. అందుకని శ్రీ విద్య అని అందుకని అనమాట. మీ ఇప్పుడు శ్రీ విద్యా మంత్ర సాధన ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలిగి మర్రి గింజలో చెట్టుని ఊహించుకొని నమ్మాలి కదా అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు టెక్నాలజీ అంటున్నాం కదండి. ఈ రోజున్న ఇప్పుడు ఎక్కడైనా పుష్కరాలు జరిగినప్పుడు కొన్ని సీసీటీవీల ద్వారా, లేకపోతే విఐపీలు వచ్చినప్పుడు సీసీటీవీలు బాగా జనాలు వచ్చినప్పుడు ఆ కెమెరాల్లో కొంతమంది పడ్డప్పుడు వీళ్ళు పాత నేరస్తులు అని అది కంట్రోల్ రూమ్ తెలియజేయంగా వెంటనే వాళ్ళని పట్టుకోవటం ఇవన్నీ చేస్తున్నాం కదా టెక్నాలజీ. ఇది మహా అయితే ఎన్నాళ్ళ నుంచి ఉండుంటుంది టెక్నాలజీ భారతదేశంలో, ఒక 20 ఏళ్ళ నుంచి ఉండొచ్చు. లేదా అమెరికా లేదండి బాగా ఇజ్రాయెల్ అంటే ఒక 50 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. అంతే కదా, వాస్తవమే కదా ఇది టెక్నాలజీ. ఈ టెక్నాలజీని మహాభారతము మన మహాభారతం అనే స్మృతి ఉంటుంది కదా, అందులో ఏం జరుగుతుందంటే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు గిరివ్రజపురము. ఆ ఊరు వచ్చేసి చాలా పెద్ద ఒక నగరం లాంటిది అది. ఆ నగరాన్ని విశ్వకర్మ యొక్క అనుచరుల్లో వసువు అనబడే ఒక అతను దాన్ని నిర్మించాడు. ఎవరి కోసం? అక్కడ ఉన్న రాజు జరాసంధుడు అనబడే రాజు యొక్క పూర్వీకులు. జరాసంధుడు కాదు, జరాసంధుడు తండ్రి తాత వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ ఉన్నటువంటి కాలం అంటే మహాభారతంకి చాలా బిఫోర్ కాలం సంగతి. అతను వాళ్ళ ద్వారా మంత్ర సాధనలు కానీ తపస్సు వలన కానీ వాళ్ళని పిలిచి నాకు నగరం కావాలి, ఇది ఈ విధంగా నా కళలకు ఇలా ఉండాలంటే అప్పుడు నిర్మిస్తాడు. ఆ నగరంలో అప్పుడు ఇక్కడే కట్టాలి ఈడి ఆలోచన ప్రకారం ఇల్లు అని రకరకాల వెరిఫికేషన్ చేసి ఒక 5 కొండలు ఉంటాయి, పర్వతాలు అంటారు. ఆ పర్వతాలు మధ్యలో ఒక పెద్ద స్థలం ఉంటుంది. ఆ పర్వతాల పేరేంటే గోరథము, వృషభము, వైహారము, ఋషిగిరి, చైత్రకాద్రి. ఈ 5 పర్వతాల మధ్య ఈ నగరం ఉంటుంది. ఖాళీ స్థలం, పెద్ద స్థలం. ఆ స్థలంలో వచ్చేసి ఈ యొక్క జరాసంధుడికి శుభ్రంగా కోరుకున్న విధంగా కట్టి అక్కడ ఉన్న ప్రజలు కాకుండా వేరే ఏ ఒక్క మానవుడైన ఆ నగరంలోకి రాగానే వెంటనే ఆ ప్రజలు అలర్ట్ అవ్వటం కోసం వీటిని ఏమంటారంటే బేరీలు అంటే ఏంటంటే మీరు ఇప్పుడు బ్యాండ్ మేళం అంటారు కదా, పెద్ద పెద్ద బ్యాండ్. అదేదో సినిమాలో చిరంజీవి కొడుకు కాలభైరవుడుగా కొడుతూ ఉంటాడు చూడండి పెద్దది, అలాంటి బేరీలు ఈ కొండల మధ్యలో ఏర్పాటు చేస్తాడు ఈ విశ్వకర్మ యొక్క అనుచరుడైన మనువు. ఎవరైనా వేరే రాజ్యం వాళ్ళు ఎవరైనా ఆ నగరానికి రాగానే మోగుతాయి. ఎవరైనా కొట్టక్కర్లేదండి, వెంటనే పలానా వచ్చాడని తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కెమెరా ద్వారా గెస్ట్ చేస్తున్నాం. అప్పుడు అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ చూడండి. మనిషి వదిలిన బ్రీతింగ్ ఆ రాజ్యంలో వదిలిన వాళ్ళు కాకుండా వేరే వాడు ఎవడొచ్చినా సరే అక్కడ ఉండి ఆ బేరీలు మోగుతాయి. మామూలు విషయం కాదు కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన భారతీయ సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా ఎక్కడికి పోలేదు, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. దీన్ని కొంతమంది స్వార్థపరులైన యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు మనకి తెలియకుండా భారతీయులు తెలుసుకుంటే, ఇప్పుడు ఆయనే ఉన్నాడు వాడు బలం వాడు తెలుసుకున్నాడు అనుకోండి, ఏం చేశాడు? వెనకకి పోయాడు కదా. అలా భారతీయుల సొంత బలం తెలుసుకోకుండా వలసవాద ఆధ్యాత్మికం రూపేణ, వలసవాద విద్య రూపేణ, వలసవాద ఆహారాల రూపేణ తొక్కిపట్టేసారు. అది సబ్జెక్ట్. కొంతమంది భారతీయులు కూడా కారణం, అనేక మంది.
ఆ విధంగా ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనబడేటువంటి దాని ద్వారా ఇప్పుడు మీరు మహాభారతంలోకి వెళ్తే ఇవన్నీ నేను చెప్పినవన్నీ అందులో ఉంటే చూసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా మీకు పూర్తిగా ఈ వివరాలను చెప్పాలి అది ఇదంటే చాలా పెద్ద మహాగ్రంథం అంత ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే స్మృతులు అంటారు జరిగిన విషయాలు. ఈ రాజ్యంలోకి వెళ్ళి జరాసంధుని చంపటానికి శ్రీకృష్ణుడు పాండవులు బ్రాహ్మణ వేషాలు ఎత్తుకొని పోయారు. అర్థమైందండి. ఎందుకంటే అప్పుడు మోగినా కూడా వాళ్ళందరూ ఏంటంటే బ్రాహ్మణులు వచ్చారు ఏదో పూజల పని మీద అది ఇదని పట్టించుకునేవాడు కాదు. అట్లా వెళ్ళి చంపేసేసారు జరాసంధుడు అనమాట. ఈ జరాసంధుడు ఈ 5 కొండల మధ్యలో ఉండి గదలు ఇసురుతుంటే ద్వారక మీద పడి గద అల్ల కలవలమవుతుంటే ఈ దెబ్బకి తట్టుకోలేక ఈ నగరాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కట్టుకుంటాడు కృష్ణుడు. అంత గొప్ప వీరులు ఉన్నారు మన భారతదేశంలో టెక్నాలజీ పరంగా కానీ అన్నిటి పరంగా. కాబట్టి ఈ నామరూప దేవత గురించి మనం చెప్పగలిగినది సగుణాకారంగా ఇంత శక్తివంతమైనటువంటిది. ఎంత శక్తివంతమైంది. ఇక నిరాకారంగా ఉన్నప్పుడు ఒక మర్రి గింజ ఓపెన్ అయితే ఇన్ని అద్భుతాలు జరుగుతుంటాయి కదా. అందుకని దీన్ని మొత్తం మనం తెలుసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కలిస్తే తెలుసుకొని మనం అప్పుడు ఈ ప్రపంచంతో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏంటి అనేటువంటి ఒక జ్ఞానం కర్మలు కర్త క్రియలు అనేవి తెలుస్తాయి. మీరందరూ కూడా ఏంటంటే ఆలోచించండి. శ్రీ విద్య కొరకు నేర్చుకోండి, ఏదైనా మంత్రాలు నేర్చుకోండి, చెయ్యండి, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అనుమానాలు ఉంటే నెట్ ద్వారా శృతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పిన స్మృతి కూడా మహాభారతంలో ఉంటుంది, చూసుకోండి. స్వస్తి.